డ్యూటీలో చనిపోయారు అన్నయ్య. యా, పెద్దన్నయ్య సూర్యప్రకాష్ ఆయన పేరు. హీ వాజ్ ఎ సోల్జర్. 4 మెడ్రస్లు చేశారు. జనరల్ ఫైరింగ్ అప్పుడు చనిపోయారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు మనకు ఆపర్చునిటీస్ రావాలి అంటే, బట్ ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ క్యారెక్టర్ కోసం ఏమైనా కొంచెం ముందుగానే కసరత్తులు చేయాల్సి వచ్చిందా? ఇప్పటిదాకా ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. చాలా హిట్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా అనిపించింది అలా స్క్రీన్ షేర్ చేసుకోవడం అండ్ పవర్ స్టార్ గురించి ఒక 2 ముక్కలు మా ఆడియో? పవన్ కళ్యాణ్ గారు అదొక ఓరా అని నా ఫీలింగ్. రిలేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎప్పుడు నేను మీ యాంగిల్లో నేను చూడలేను, మీరు నా యాంగిల్లో చూడలేరు. చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయ్యారు. బాగుంటుంది అది బేసిక్గా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్ విత్ ఇందు ఓరుగంటి. అచీవర్ అంటే ఏంటి? జీవితం మొత్తం చూసేసి ముసలోళ్ళు అయిపోయి ఉండాలా? కాదు. అచీవర్ అంటే మనం ఏదైనా ఒక గోల్ అనుకొని ఆ గోల్ని సాధిస్తే చాలు, మనం అచీవర్ అయిపోయినట్టే. అలాంటి అచీవర్స్ని ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఈరోజు నాతో పాటు ఉన్న అచీవర్ ఇప్పుడు మనందరికీ ట్రెండింగ్లో ఉన్నారు ఆయన. సో సూపర్ హిట్ మూవీస్ తోటి సో బ్యాక్ టు బ్యాక్ కెరియర్ని స్టార్ట్ చేసేసారు. సో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తీసుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు, యాక్టర్ సూర్య శ్రీనివాస్. హాయ్ సూర్య శ్రీనివాస్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ విత్ గడ్డం వితౌట్ గడ్డం నిజంగా చాలా డిఫరెంట్ కనిపిస్తున్నారు. సో ఏంటిది ఇప్పుడు నెక్స్ట్ మూవీ కోసం ఈ గడ్డం? ఒక స్టోరీ విన్నా అంటే ఒకటి కాదు, నెక్స్ట్ విన్న వాటికి ట్రాన్స్ఫర్మేషన్స్ అవి కావాలి. ఇంకా మౌంట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళా కానీ, బట్ ఇట్ సూట్స్ దోస్ రోల్స్ మాట. సో ప్యారలల్లీ ఒక లుక్ టెస్ట్ కూడా అనుకుంటున్నాను దానికోసం. ఓకే, సో ఇప్పుడిప్పుడే సూర్య శ్రీనివాస్ అనే యాక్టర్ బయటకు వస్తున్నాడు, జనాల్లోకి వెళ్తున్నాడు కొంచెం. అవునా? ఎలా ఉంది జనాల నుంచి రెస్పాన్స్ కానీ, మీడియా నుంచి రెస్పాన్స్ కానీ? చాలా బాగుంది. అంటే బేసిక్ మీడియా యాక్చువల్ వాల్యూ మీడియా చెప్పేస్తుంది. జనరల్ గుర్తుపట్టడం కానీ మీడియా నుంచి, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ దగ్గర నుంచి తెలుసు. ప్రతి యాక్టర్కి ఫైనల్ డెస్టినేషన్ అది, వాళ్ళ రికగ్నైజేషన్ కావాలి. ఆ ఎనర్జీ దొరికినప్పుడు మన వర్క్ కూడా బూస్ట్ అవుతూ పోతుంటుంది. ఓకే, సో ఐఎమ్ సో హ్యాపీ చిన్నగా రీచ్ అవుతుంది ఆడియన్స్ దగ్గరికి. ఓకే, సో మా షో గురించి తెలుసు, అచీవర్ విత్ ఇందు. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అచీవర్ అయిపోయారు. ఎందుకంటే మా అందరికీ మీరు తెలుసు, మీ గురించి మేము అందరం మాట్లాడుకుంటున్నాం అంటే సో ఆల్రెడీ మీరు అచీవర్. సో మీ ఫస్ట్ మీ కెరియర్ స్టార్టింగ్ విత్ అసోసియేట్ డైరెక్టర్, రైట్? ఎస్. సో ఆ జర్నీ చెప్పండి. సో బేసికలీ నాకు మీరు చెప్పిన టైటిల్కి రిలేటెడ్గా ఒకటి ఉంది. నా ఫస్ట్ మెయిల్ ఐడి ఇస్ అచీవర్. ఓకే, అచీవర్ 2010 సంథింగ్ ఉంది. ఓకే, సో నేమ్ లేకుండా ఓన్లీ అచీవర్ అని పెట్టారు. అచీవర్ నెంబర్ ఉంది తర్వాత @gmail.com ఉండేది. దట్ వాస్ మై ఫస్ట్. ముందుగానే ఆలోచించి అచీవర్ అని పెట్టేసి అచీవర్ అని పెట్టుకున్నా. అంటే గోల్ ఉండాలి అనుకున్నప్పుడు మై మెయిల్ ఐడి వాజ్ దట్. అంటే ట్రిగరింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది కదా. సో అలా అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఐ థాట్ ఆఫ్, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పిస్తాను ఇది, ఐఎమ్ బీయింగ్ సో ఇంట్రోవర్ట్, ఐ వాజ్ సో ఇంట్రోవర్ట్. యాక్టింగ్ సార్, యాక్టర్ అవ్వాలని మోటివేషన్ చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకుండా అందరూ స్పెషల్గా చూడడం, హీరోలతో పోల్చడం, వాటి వల్ల బేస్ ఇన్స్టిట్యూట్ అయితే యాక్టర్ అయిపోదాం, స్టార్ అయిపోదాం, హీరో అయిపోదాం. బట్ వెన్ మనం స్కిల్ సెట్ ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు ఇంత పెద్ద ఇంట్రోవర్ట్ యాక్టర్ అవ్వడం కష్టం. అండ్ నాకు నేను ఇలా కూర్చుని ఆలోచించుకుని యాక్టర్ అవ్వడం కష్టం. సో దట్ మన స్కిల్ సెట్ ఏందని చూసుకుంటే ఐ యూస్ టు రైట్ అండ్ కెడెట్ కెప్టెన్గా ఎన్సీసీ కెడెట్స్కి డ్రిల్ నేర్పించేవాడిని. సో పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్ ఉంది, రైటింగ్ స్కిల్ ఉంది. సో ఐ కెన్ బి అ డైరెక్టర్ అని చెప్పి ఐ జంప్డ్ ఇన్ టు డైరెక్షన్. టీవీ షోస్ అవి చేసేవాడిని. ఫార్చునేట్లీ అక్కడి నుంచి తెలియకుండా ఆటోమేటికలీ ఈ డెస్టిన్ టు బి యాక్టర్ కాబట్టి అటే వచ్చింది. ఫస్ట్ అసలు అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయినప్పుడు అసలు యాక్టింగ్ వైపు ఎలా వచ్చింది? నేను టీవీ షోస్ చేశాను. ఈ ప్రాసెస్లో సినిమాల్లోకి ఎంటర్ అవుదాం అన్నప్పుడు కుదిరేది కాదు. ఇంక సరే క్విట్ కొట్టేసి వెంకీ కుటుంబంలో నేను రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. సో నేను క్విట్ కొట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ టైం పట్టింది. ఆ టైంలో అరే ఏంటి ఫ్రీగానే ఉన్నావు, క్రికెట్ ఆడతావా నాతో పాటు వచ్చా అన్నాడు. సో పర్లేదు ఆడతారా, ఐ వాంటెడ్ టు ప్లే అని వెళ్ళామాట. వెళ్ళినప్పుడు కార్తిక్ అని చెప్పి ఒక డైరెక్టర్, మా ఫ్రెండే, ఇప్పుడు హీఈస్ వర్కింగ్ విత్ శివన్
కన్నడ శివనుతో సినిమా చేస్తున్నాడు డైరెక్టర్గా. తను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి అప్పుడే కోర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు. వచ్చి ఈ వాంటెడ్ తన వర్క్ ఎలా ఉంటుందో చూసుకోవడానికి ఒక డెమో చేసుకుందాం అనుకున్నాడు. సో దానికి నన్ను క్యాష్ చేసుకున్నాడు. మనోడితో చేసుకుంటారా అన్నాడు. సో చేసుకోరా. ఆ ప్రాసెస్లో అది అయిపోయిన తర్వాత నాకు పోర్ట్ఫోలియో జనరేట్ చేసి ఇచ్చాడు. దట్ పోర్ట్ఫోలియో మేడ్ మీ ఫస్ట్ యాడ్కి అది ట్రిగర్ యాంకర్ ఎలిమెంట్ అయింది. సో అక్కడి నుంచి వర్క్ త్రూ వర్క్ ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఓకే, సో ఫస్ట్ సుహాసిని గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సుహాసిని మణిరత్నం గారితో అప్పుడు ఒక యాడ్ చేసా. కెరీర్ ఫస్ట్ యాడ్ అది. అంటే మెయిన్ స్ట్రీమ్లో కెమెరా ఫేస్ చేయడం అది ఫస్ట్. పక్కన నుంచి నాకు ఈవెన్ సీన్ కూడా షార్ట్ సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఒక మార్కింగ్ నుంచోమన్నారు. నుంచున్నా. ఈవిడ వచ్చారు. ఆవిడ మీద చేయలేసి అమ్మ వైపు చూడండి అన్నారు. అంతే. అసలు ఏం చేస్తున్నా ఏం కూడా తెలియదు. జస్ట్ ఏమంటే వేసి ఇలా చూసి అయిపోయింది, యాడ్ అయిపోయింది. అది మళ్ళీ ఎక్కడ చూసి వావ్ అనాలి. అప్పుడు ఆవిడకి 2-3 రీటేక్లు పడినప్పుడు అది చిన్న హెజిటేషన్ చూసా. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్ కాదు, మనకు టైము సెట్లో టైం తీసుకుంటున్నాం అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా తెలియని చిన్న కాన్షియస్నెస్ వస్తుంది అని అప్పుడే అది బిగ్గెస్ట్ లెర్నింగ్. అప్పటి నుంచి డోంట్ టేక్ ఇట్ ఎనీ టైం ఏది గ్రాంటెడ్ తీసుకోవద్దు, వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం ఆవిడతో మళ్ళీ ఆఫ్టర్ 5 years 6 years మళ్ళీ యాడ్ చేసా. రీసెంట్గా అది చేశాను నేను. అది మంచి రీక్రియేటివ్ మూమెంట్ అయింది. ఓకే, ఆ ఫోటో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ ఉంటుంది. ఓకే, మీరు స్టార్టింగే నేను ఇంట్రోవర్ట్ అని చెప్పారా? అండ్ ఐ మీన్ ఆబ్వియస్లీ మీరు చాలా వాటిల్లో నేను కొంచెం ఇంట్రోవర్ట్ అని చెప్పడం జరిగింది. సో మీరు చెప్పండి, అసలు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే, మనకు ఆపర్చునిటీస్ రావాలి అంటే నువ్వు ఇంట్లో కూర్చోకూడదు, సోషలైజింగ్ అవ్వాలి, అందరితో మాట్లాడాలి, ఎక్స్ట్రోవర్ట్ అయిపోవాలి అంటుంటారు కదా. సో అవునా? ఇండస్ట్రీ మీరు ఎవరితో మాట్లాడినా ఒక్కొక్కరిది ఒక రకమైన కథ ఉంటుంది. ఇవన్నీ బేసిక్ నామ్స్ సోషలైజ్ అయిపోవాలి ఇవన్నీ చెప్తుంటారు. బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఇట్స్ నాట్, మీరు సోషలైజ్ అయితే సోషలైజ్లో మళ్ళీ పిలుస్తారు అంతే. నువ్వు వర్క్లో ఉంటేనే వర్క్ పిలుస్తారు, నీ వర్క్ ఇస్తుంది. పాయింట్. సో ఆల్వేస్ యువర్ వర్క్ గివ్స్ వర్క్. ఇవి మేబీ ఇన్ఫర్మేషన్కి పనికి వస్తుందేమో, అప్పుడప్పుడు పలానా ఇన్ఫర్మేషన్కి పనికి వస్తుందేమో. బట్ ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ యువర్ వర్క్ ఆల్వేస్ గివ్స్ యూ వర్క్. మీరు ఏదైనా సోషల్ ఏదైనా పార్టీకి వెళ్తే పార్టీకే పిలుస్తారు, మళ్ళీ వర్క్కి పిలరు. మీ వర్క్కి ఏం కావాలి, వర్క్కి సపోర్ట్ చేసే ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి అవి గ్రో చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్. ఇది నాకు బాగా కనెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ యాంకర్ అంటేనే ఎక్స్ట్రోవర్ట్, బట్ నేను చాలా ఇంట్రోవర్ట్. సో అందరు నాకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నువ్వు బయటికి రావాలి, పార్టీస్కి రావాలి. పార్టీకి వెళ్తే పార్టీకే పిలుస్తారు, వర్క్కి పిలరు. వర్క్ వెళ్తేనే వర్క్ పిలుస్తారు. నిజంగా ఇది ఒక యూత్కి ఒక చిన్న మెసేజ్ లాగా అనుకోవచ్చు. సో ఇవాళ రేపు మెసేజ్ ఇచ్చేది పెద్దగా కానీ బట్ ఇట్ కెన్ బి ఇట్స్ ఎ బేసిక్ నామ్ అండి. మీరు ఎక్కడ ఉంటే అదే రిపీట్ అవుతుంటుంది. ఏ ఎనర్జీలో ఉంటే ఆ ఎనర్జీ రిపీట్ అవుతుంటుంది. పార్టీ ఎనర్జీలో ఉంటే ఇంకా 10 పార్టీలు పిలుస్తారేమో. అదే వర్క్ ఎనర్జీలో ఉంటే వర్క్ ఆటోమేటిక్గా కల్పిస్తుంటారు. ఓకే, సో అసలు ఎన్ని ఇయర్స్ పట్టింది ఇక్కడ దాకా రావడానికి, జనాల్లోకి రావడానికి? ఇయర్స్ కన్సిస్టెంట్గా వెళ్తాను ఉన్నానండి. బేసిక్గా నేను చేసిన వర్క్ అంతా ఆటోమేటిక్ జనాలు కదా. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? నేను 2016 నుంచి ఐ బీన్ ఇంటూ యాక్టింగ్. డెబ్యూ అయిన 2 సినిమాలు హీరోగా చేసిన ఒకే రోజు రిలీజ్ అయినాయి. కారం దోశ అని నేను వస్తాను. దాని తర్వాత మీకు మహానటిలో ఎన్టీఆర్ గారి రోల్. ఇవన్నీ నేను చేసిన వర్క్ చాలా వరకు ఆడియన్కి వెళ్ళింది. కుడియడ మీద అని ఒకటి ఉంది, గాలివన్ అని జీలో ఒకటి ఉంటుంది. ఇవన్నీ వెళ్ళినాయి. బట్ ఫార్చునేట్ అది ఏమన్నా తెలియదు కానీ ఎలా కనెక్ట్ అయ్యారు అందరినీ. సో ఈ క్యారెక్టర్ మీ దగ్గరికి రావడానికి సో మీ హార్డ్ వర్క్, మీ హోమ్ వర్క్ చెప్పండి. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీస్ అండి. ఐ జస్ట్ కీప్ వర్కింగ్. వర్క్ లేని రోజు, వర్క్ వచ్చిన రోజు నేను ఏమేమి కావాలి నా స్కిల్స్, పార్కౌర్ చేస్తా, జిమ్నాస్టిక్స్ చేస్తా, ఈ వాయిస్ ట్రైనింగ్స్, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాను. వర్క్ లేని రోజు అంతా ఇవన్నీ చేసుకుంటాను. ఎప్పుడు ఆ ఎనర్జీలో ఉంటాను. మేబీ దట్స్ వర్కింగ్. అది వర్కౌట్ అవుతుందేమో అనుకుంటున్నాను. నాకు ట్రెడిషనల్ మెథడ్స్ ఎప్పుడు ఫాలో అవ్వాలి. ఆఫీస్కి వెళ్ళి పోర్ట్ఫోలియోలు ఇవ్వడం ఇటువంటి ఎప్పుడు ఫాలో అవ్వాలి. ఎక్కడ వర్క్ చేసినప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉంటాను. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా, నాకు ఇచ్చిన నేను టైం వేస్ట్ చేయకుండా చాలా ఏది గ్రాంటెడ్ తీసుకోకుండా వర్క్ చేస్తా. దట్ ఆ సెట్లో ఉన్న సెట్ బిహేవియర్ వల్ల నాకు తెలియకుండా నెక్స్ట్ ఆ సెట్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కడో పలానా చోట వీడైతే కరెక్ట్ ఏమో, ఇట్స్ లైక్ అలా 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 అల్లుకుంటూ వస్తుంది. ఫార్చునేట్లీ ఇప్పుడు కొద్దిగా రీచ్ అయ్యాను. బట్ నేను చేసిన వర్క్ అయితే రీచ్ అయింది. నేను రీచ్ అయినా అనడానికి మీకు నా లుక్ కూడా చాలా తేడా ఉంటుంది. ఒక్కో చోట ఒక రకం. ఇప్పుడు నేను ఈ సక్సెస్ మీట్, హిట్ 3 సక్సెస్ మీట్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా
నేను నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నేను కాశ్మీర్ పోలీస్ ఆఫీసర్, నేను జనరల్గా నేను సూర్య శ్రీనివాస్ అని చెప్పేసి డైరెక్ట్ శైలేష్ గారు వచ్చి నువ్వు కాశ్మీరీ ఆఫీసర్ అని చెప్పు, మాకే టైం పట్టింది గుర్తుపట్టడానికి. సో నా ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ రోల్కి మారిపోతుంటుంది మీకు. అవును. సో వర్క్ రీచ్ అయింది, నేను పర్సనల్గా రీచ్ అవ్వడం అంటే ఇప్పుడు మేబీ ఇలాంటి ఇంటర్వ్యూలు వాటి వల్ల పీపుల్ నో దట్ వీడు వాడే అని చెప్పి రిలేట్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. ఎక్కువగా మిమ్మల్ని ఏ హీరోతో పోలుస్తారు? మాధవన్తో పోల్చేవారండి, మ్యాడీ అనేవారు డిగ్రీలో. ఓకే. అండ్ ఉదయ్ కిరణ్ అనేవారు, టొవినో థామస్ అని చెప్పి మలయాళీ ఒక యాక్టర్ ఉన్నారు. అండ్ డిఫరెంట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ వే. ఎంతమంది రిలేట్ అవుతున్నాడో మనకు అంతవరకు వస్తుంది. ఓకే, సో ఈ జర్నీని కొంచెం పాజ్ చేసి కొంచెం బ్యాక్ స్టోరీకి వెళ్దాం, సో మీ పర్సనల్ స్టోరీకి వెళ్దాం. ఓకే, సూర్య శ్రీనివాస్ ఇది మీకు అమ్మ నాన్న పెట్టిన పేరా, మీరు పెట్టుకున్న? ఓకే, ఇది కూడా అగైన్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా. యాక్చువల్లీ నా బర్త్ నేమ్ శ్రీనివాస్ అండి. ఓకే. బర్త్ నేమ్ శ్రీనివాస్. మా పెద్దన్నయ్య సూర్యప్రకాష్ ఆయన పేరు. హీ వాజ్ ఎ సోల్జర్, 4 మెడ్రస్లో చేశారు. అండ్ తర్వాత యూరి సెక్టర్లో చనిపోయారు. నాకు చాలా చిన్నవాడిని, చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. అన్నయ్య చనిపోయినప్పటి నుంచి ఇట్స్ బికేమ్ సూర్య శ్రీనివాస్. నేను సినిమా ఆన్ స్క్రీన్ నేమ్ అని కాకుండా ముందే మార్చేసుకుని అందరికీ నేను నా పేరు సూర్య శ్రీనివాస్ని పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాను. దట్ బికేమ్ మై స్క్రీన్ నేమ్ అంతే. ఓకే, అంటే డ్యూటీలో చనిపోయారు అన్నయ్య? యా, డ్యూటీలోనండి. జనరల్ ఫైరింగ్ అప్పుడు చనిపోయారు. ఇట్స్ బిన్ లాంగ్ టైమ్. విజయవాడలో ఎప్పటికీ అనేది హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్టాచ్యూ ఉంటుంది. సెంటర్లో ట్రయాంగిల్ పార్క్ అని ఉంటుంది, దాని ముందు ఉంటుంది అన్నమాట. సో నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళకి, సో ఆఫ్టర్ పాకిస్తాన్ ఇండియా వార్ తర్వాత ఇప్పుడు అసలు ఆర్మీ బలం ఏంటి, అసలు సైనికులు ఎంత కష్టపడుతున్నారు అనేది ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో నిజంగా ఆర్మీకి వెళ్ళాలంటేనే ఒక డేర్ ఉండాలి. అది చాలా మెంటల్ హెల్త్ ఉండాలండి. అంటే జనరల్గా మిగిలిన ఏ సెక్టర్లో చూసుకున్నా మనకి చుట్టూ జనాలు ఉంటారు, చుట్టూ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. మీరు అటు వెళ్తే డ్యూటీ తప్ప ఇంకేం ఉండదు. యూ విల్ బీ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉంటారు, సమ్ టైమ్స్ ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఇట్స్ లైక్ నేను ఎన్సిస్లో కూడా అవి చూసిన తర్వాతే లైక్ అనిపించింది, లైక్ హౌ కెన్ ఎలా అంత మోటివేషన్ ఎలా ఉంటుంది అని. ఓకే, ఛాన్స్ వస్తే మరి అన్నయ్య స్టోరీని ఏమన్నా మూవీ చేసే అవకాశం ఉందా? ఫస్ట్లో యాక్చువల్గా నేను ఎంటర్ అయ్యే ముందు చిన్న ఐడియా కింద రాసుకున్నా, కానీ ఇట్ ట్రాన్స్లేట్ ఏం చేయాలి. ఆర్మీలో చాలా ఉంటాయి, ఇంటర్నల్ స్టోరీస్ చాలా ఉంటాయి. ఏమో తెలియదు, అది నేను ఎప్పుడు ఆలోచించలేదు. మీరు అడిగితే తప్ప ఇప్పుడు ట్రిగర్ అవుతుంది. బట్ ఐ డోంట్ థింక్ సో అది సినిమా తీయాలి అని ఏం లేదు. ఓకే, ఎనీవేస్ అన్నయ్యని గుర్తు చేసుకుంటూ ఎప్పుడు సో ఆయన పాజిటివ్, ఆయన ఎనర్జీ, ఆయన మెంటల్ హెల్త్ అంతా మీకు వచ్చేలాగా ఆయన పేరుని మీ పేరుకు చేర్చుకున్నారు. సో అది మీరు ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్. నా బలం అంతే, దట్స్ మై బలం. సూర్య ఇస్ మై బలం. ఓకే, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని సూర్య పిలుస్తాను. థ్యాంక్ యూ. రిలేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అండి. అంటే యూ టేక్ ఫ్రెండ్షిప్ తీసుకోండి, ప్రొఫెషనల్ తీసుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి, లవర్స్ ఎవరైనా కానీ జనరల్గా ఉంది ఏ ఇద్దరు వ్యక్తులైనా రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ కలిసి ఉండాలి. కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు నేను మీ యాంగిల్లో నేను చూడలేను, మీరు నా యాంగిల్లో చూడలేరు. బట్ వన్ థింగ్ వీ కెన్ ఈజ్ మీ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ని నేను క్యాప్చర్ చేయకుండా ఉంటే ఆ రిలేషన్స్ అన్నీ నిలబడతాయి. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. యా, పర్ఫెక్ట్. సో మనం ఇందాక ఒక చోట పాజ్ ఇచ్చాం కదా, సో దాంట్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. అగైన్ ఫిలిమ్స్లోకి వెళ్ళిపోదాం. కమిట్మెంట్ మూవీ. సో ఒక రకంగా చెప్పాలి అంటే మీకు బాగా స్కోప్ ఉన్న మూవీ అండ్ యాక్టింగ్లో చాలా మంచి స్కోప్ ఉన్న మూవీ. సో ఆ మూవీ గురించి చెప్పండి. కమిట్మెంట్ ముందు నేను చేసినవన్నీ కూడా నాకు స్కిన్ బేస్డ్ మీద, అంటే గుడ్ లుకింగ్, వీడి స్కిన్ బాగుంది, గుడ్ లుకింగ్ స్కిన్ ఉంది, మంచోడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సెటిల్గా చేయడు, ఇటువంటివి వచ్చాయండి. వస్తున్నాయి, అలా చేసుకుంటూ వెళ్తుంది. వచ్చిన వాటిలో బెటర్ అనుకుని చేసుకుంటూ వెళ్తుంది. కమిట్మెంట్కి యాక్చువల్లీ ఆంథాలజీ అది. ఫస్ట్ టెండర్ స్టోరీకి అడిగారు. టెండర్ స్టోరీలో ఐ ఫీల్ లైక్ దెర్ ఈజ్ నో పొటెన్షియాలిటీ, అంటే ద ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్కి ఏం లేదు, ప్లే ఎలిమెంట్స్ ఏం లేవు అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను దానికి కరెక్ట్ కాదేమో అనిపించింది. అది సేమ్ కన్వే చేశాను డైరెక్టర్గా. ఓకే అప్పుడు ఇంకో సినిమా మీద ఉంటే అది చేసుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఆపోజిట్లో నాది వేరే టాక్సీ అనే సినిమా జరుగుతుంటే అక్కడ షూట్ జరుగుతుంది, ఫోన్ కలిసి సూర్య ఇంకో స్టోరీ ఉంది, ఇట్స్ రాయలసీమ బ్యాక్డ్రాప్, ఇట్స్ లైక్ ప్రొటాగనిస్టే కానీ హీజ్ యాంటాగనిస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆయనకి ఆ రోల్కి. ఏంటి మరి చేస్తావా అని నాకు రోల్ చెప్పారు.
నాకు చాలా ప్లేయింగ్ ఎలిమెంట్స్ కనిపించాయి. బేసిక్గా రాయలసీమ మాండలికంలో మాట్లాడాలి, నాదేమో న్యూట్రల్ ఆంధ్ర స్లాంగ్. సో అది కొద్ది గ్రే షేడ్ ఉంటుంది, ఇవన్నీ చాలా ప్లేయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాన్ని నేను ఆయన ఒకటి అడిగాను, సార్ ఇప్పుడు ఇది నేను చేసిన తర్వాత మీరు నెక్స్ట్ సినిమా సోలోగా చూసినప్పుడు నన్ను హీరోగా చూస్తారా విలన్గా చూస్తారా అన్న. డెఫినెట్లీ నేను హీరోగా చూస్తాను సూర్య అన్నారు. డన్ సార్ నేను చేసేస్తున్నాను అని చెప్పి ఆన్బోర్డ్ అయిన తర్వాత కూడా ది గేమ్ మీ స్క్రిప్ట్ ని న్యూట్రల్ లాంగ్వేజ్ ఇచ్చారు. న్యూట్రల్ లాంగ్వేజ్లోకి స్క్రిప్ట్ ఇస్తే నేను మామూలుగా అడిగాను, సార్ ఇది న్యూట్రల్లో ఉంది కదా అంటే డబ్బింగ్లో చూసుకుందాంలే సూర్యన. సార్ మీకు ఓకే అంటే నేను స్క్రిప్ట్ ఏదైతే డైలాగ్ వర్షన్ ఉందో అది రాయలసీమ బ్యాక్డ్రాప్లో రాయించుకుంటాను, ఏం మార్చకుండా. అంటే నువ్వు సినిమా కోసం ఏం చేసినా నాకు ఓకే సూర్య అన్నారు. అప్పుడు కార్తీక్ అనే అతను గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే దాంట్లో చేస్తున్నాడు, ఆ రైటర్. అతనితో ఇలాగ 1 to 1 2 days కూర్చొని ఒక కాఫీ షాప్లో కూర్చొని యాక్సెంట్ రాయించుకుని ప్రిపేర్ అయ్యా. దట్ కమిట్మెంట్ నాకు చాలా నేర్పించింది. ఒక రోల్కి ముందు ప్రిపేర్ అయితే ఎంత బాగా పర్ఫామ్ చేయొచ్చు అనేది నేర్పించింది. సో కమిట్మెంట్ ఇస్ ఆల్వేస్ లైక్ సో మిమ్మల్ని యాక్టర్గా చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది నాకు. ఓకే, సో ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ బ్రో. సో బ్రో మూవీ కాన్సెప్ట్ మీ వరకు ఎలా వచ్చింది, మీ వరకు ఆ ఛాన్స్? అదే మీకు ఇందాక అన్నట్టు ఐ డూ బిలీవ్ ఇన్ ఎనర్జీస్ ఉన్నాయి కదండి. నాకు ఎప్పటిదాకా వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు ఎలా వచ్చినాయి నాకు కూడా తెలియదు. ఫార్చునేట్లీ ఏంటంటే ఐ డూ రన్ ఆన్ గ్రాటిట్యూడ్ మీద రన్ అవుతూ ఉంటా. సో నేను మా ఫ్రెండ్ వర్మ అని ఒక అబ్బాయి కుడియడం అయితే వీటికి వర్మ అండ్ శ్రీకాంత్ని వీళ్ళందరూ రిఫర్ చేస్తే వెళ్ళాను, చేశాను. ఆ అబ్బాయి మళ్ళీ ఇంకో సినిమా ఉంది, హీరో తొందరగా చనిపోతాడు, తక్కువ వర్కింగ్ డేస్ చేస్తావా అంటే సరే గ్రాట్యుయేట్ మీద చేస్తా. ఈ ప్రాసెస్లో బ్రో జరుగుతుందని, బ్రో అటువంటిది ఉందని కూడా నాకు తెలియదు. సాయిధన్ మేనేజర్ ఇంకా అప్పటికే 6 months ముందు ఎవరినో వేరే యాక్టర్స్ని చేసుకుని వర్క్షాప్ అయితే చేసి రెడీ పెట్టుకున్నారు ఆ రోల్కి. బట్ త్రివిక్రమ్ గారు నాకు ఇంకా ఎవరో కావాలి, లేదు ఇంకెవరో కావాలి, ఎవరైనా చిన్న సినిమాలు హీరోగా చేసిన వాళ్ళు ఉంటే ప్రొఫైల్ తెప్పించండి అన్నారంట. దెన్ ఈ అబ్బాయి 4 ప్రొఫైల్ పంపించాడు. పంపిస్తే అందులో నాది ఒక ప్రొఫైల్. ఇంకా ఈరోజు షూట్ స్టార్ట్ అయిన రోజు నన్ను సెట్కి పిలిపించారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. సో ఎలా అనిపించింది అలా స్క్రీన్ షేర్ చేసుకోవడం? అండ్ పవర్ స్టార్ గురించి ఒక 2 ముక్కలు మా ఆడియన్స్, అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వింటూ ఉంటాం, సో రియల్గా దగ్గర నుంచి చూస్తూ సో యాక్ట్ చేసిన వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువ తెలుసు. సో ఎలా అనిపించింది? ఐ డూ ఫీల్ నథింగ్. మనం ఏదైతే చూస్తున్నామో, మనం బయట నుంచి ఏదైతే చూస్తున్నామో ఆయన చాలా ట్రాన్స్పరెంట్గానే ఉంటున్నారు ఎప్పుడు. ఐ ఫీల్ సో నేను వర్క్ చేసిన ఫస్ట్ 2 days చిన్న మౌంటేజ్ సీక్వెన్స్లో కొద్ది దూరంగా ఉన్నాను. చిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక దీని మీద చూస్తున్నాను. తర్వాత ఇంటర్వల్ సీక్వెన్స్ అప్పుడు చిన్న కాన్వర్సేషన్ ఇవి ఉన్నాయి కదండి, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఒక చోట ఇలాగ కూర్చుని ఉన్నా. షూట్ జరుగుతుంది, ఆయన జరుగుతుంది, నాకు లేదు, నేను కూర్చున్నా. సో కూర్చున్నప్పుడు ఆయన షార్ట్ గ్యాప్లో ఆయన కట్ అయిన తర్వాత ఇలా వస్తుంటే కంఫర్ట్ ఉంటారు లేదా ఆ రూమ్లో నేను ఒక్కడే ఉన్నా. ఆయన కంఫర్ట్ ఉంటారు లేదని చెప్పి నేను లేసి వెళ్ళిపోతుంటే ఆయన చేయబట్టుకుని పర్లేదు కూర్చోండి అని కూర్చోబెట్టారు. ఇది చాలా చోట్ల చెప్పి యాక్చువల్గా. సో కూర్చోబెట్టి ఏ ఊరు, ఎప్పుడు నుంచి చేస్తున్నారు, పేరేంటి, ఇవన్నీ మాట్లాడారు. దాన్ని అప్పుడే కొబ్బరి నీళ్ళు వస్తే అవి తీసుకొచ్చి నాకు అసిస్టెంట్ అది ఇచ్చి తాగేసి ఇంకా ఒక 15 minutes అలా ఇంత డిస్టెన్స్లో కూర్చొని స్పెండ్ చేసి అలా. ఇట్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారు అదొక ఓరా అని నా ఫీలింగ్ అండి. సో ఇండస్ట్రీలో ఎవరైనా గురువు ఉన్నారా? గురువు అంటే పర్టికులర్గా ఎవరు లేరు, అంటే లైక్ అలా లేరు. నేను వర్క్ చేస్తున్నప్పుడు చాలామందిని అడ్మైర్ చేస్తాను, ఒక్కొక్కరి దగ్గర పిక్ చేసుకుంటూ ఉంటాను నేను. చూసుకుని ఐ జస్ట్ అబ్జర్వ్ అండ్ లెర్న్ థింగ్స్. పవర్ స్టార్ దగ్గర నుంచి ఏం అబ్జర్వ్ చేశారు, ఏం తీసుకున్నారు? అబ్జర్వ్ అంటే నాకు ఒకటి అనిపించింది, మేబీ నేను కరెక్ట్గా కాదు నాకు తెలియదు, ఆయన టు ద కోర్ హానెస్ట్గా ఉంటారు అనిపిస్తుంది. అంటే ఆయనతో ఆయన హానెస్ట్గా ఉంటారు, దానివల్లే ఆ ఓవర్ వస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఆయన ఎవరి కోసం బతకడం కదా, ఆయన కోసం ఆయన బతుకుతారు అనిపిస్తుంది. సో దట్ విల్ బి మై టేక్ హోమ్ అనిపించింది ఆ టైంకి. అండ్ మన రీసెంట్ మీ హిట్ 3 మూవీ గురించి. హిట్ 3 కూడా అగైన్ మళ్ళీ ఎలా వచ్చిందో తెలియదు, కాల్ వచ్చింది అంతే, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వెళ్ళాను, వెళ్తే ఏం చేస్తున్నారు శైలేష్ గారు అడిగారు. ఇలా చిన్న చిన్న సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్, 2 సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్ అని. మరి ఓకేనా, రోల్ ఓకేనా అన్నారు. అయ్యో పర్వాలేదు సార్, ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ నాని గారు అంటే. దెన్ ఎక్స్ప్లెయిన్ చేశారు వరల్డ్ ఎలా ఉంటుంది, హిట్ 3 వరల్డ్ ఎలా ఉండబోతుంది, రవి అనే రోల్ ఎలా ఉండబోతుంది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏమన్నా చేసి కొద్దిగా హిందీ వచ్చా బ్రో అన్నారా, వచ్చారు అన్న, ఏమన్నా అడుగుతారో ఆడిషన్ అడుగుతారు అనుకున్నా. బట్ ఫార్చునేట్లీ ఆయన మీరు హిందీలో ఆడిషన్స్ ఉంటాయి కదా బ్రో వీడియోలో, అవి చూపించండి అన్నారు.
లక్కీలీ నా దగ్గర ఒకటి ఉంది. నేను ఏదో హిందీ ఆడిషన్ ఇచ్చున్నాను. ఓకే. హిమేష్ రష్మియ గారి సినిమాకి ఏదో వేరే ముంబై నుంచి కాస్టింగ్ ఏజెంట్ నుంచి వస్తే అది హిందీలో ఒక 1 minute to 3 minutes వీడియో ఉంటుంది, అది చూపించా. అది కూడా ఫౌజీ రోల్, లైక్ సోల్జర్ రోల్ అది కూడా. ఓకే. సో చూసి ఓకే బ్రో బాగుంది, అయితే నేను నాని గారికి మీ ప్రొఫైల్ పంపిస్తా, లెట్స్ ఈ చీఫ్ అసిస్టెంట్ చంటి అని ఒక ఆయన ఉన్నారు, ఇన్ టచ్లో ఉంటారు. తర్వాత కొన్ని రోజులకి ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేశారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఓకే. అండ్ సినిమా హిట్ 3లోకి ఎంటర్ అయిన తర్వాత ఐ ఫీల్ లైక్ నాకు హిట్ 3కి ముందే అది బ్లాక్ బస్టర్ సినిమా. నాకు ఐఎమ్ ఏబుల్ టు సీ నాని గారు పాత్ మ్యాచ్ అవుతుంది, ఆ ఫిలిం పాత్ ఉంది కదా నాకు మ్యాచ్ అవుతుంది. అంటే ఆయన నడిచిన పాత్ ఉంది కదా, మేబీ నేను డిఫరెంట్ చిన్న చిత్తగా పెద్ద ఇటువంటి రకరకాల ఆపర్చునిటీస్ ట్రావెల్ అవుతున్నా. బేసిక్గా ఆయన అది ఆల్రెడీ ట్రావెల్ చేస్తారు. ఆయన ఏడీగా స్టార్ట్ అయ్యారు. హీ వాజ్ ఆల్సో ఎన్ ఇంట్రోవర్ట్ అంట. ఏడీగా స్టార్ట్ అయ్యి ఇటు జంప్ అయ్యారు, చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన బిలీఫ్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ తెలియకుండా నేను అవి ఫాలో అవుతున్నాను. ఇంకా దగ్గరికి చూసినప్పుడు ఐఎమ్ అడిక్టెడ్ టు హిమ్. ఓకే. క్యారెక్టర్ కోసం ఏమైనా కొంచెం ముందుగానే కసరత్తులు చేయాల్సి వచ్చిందా? హిట్ ట్రిక్ అండి అదేం లేదండి. ఫస్ట్ డే అయితే ఐ వాజ్ లైక్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయిపోయింది నాకు తెలియకుండా. అంతా నేను ఇప్పటిదాకా ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. ఆ ఫీలింగ్ నాకు ఎక్స్పీరియన్స్ చేయాలి, హిట్ 3లో ఎక్స్పీరియన్స్ చేశాను. నానిగారిని చూసినప్పుడు తెలియకుండా ఒక చిన్న స్లో మోషన్స్ పడిపోయినాయి. ఫస్ట్ డే ఒకటి అలా ఉంది, సెకండ్ డే నుంచి వెంట ఇన్ టు ద ఫ్లో, లైక్ స్క్రిప్ట్ లేదుందో అది. ఓకే. సో అసలు అంటే ఇప్పుడు మీరు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఇప్పుడు దీంట్లో హీరోగా చేస్తున్నారు. సో మీ గోల్ ఏంటి? అంటే ఏది బెస్ట్ ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా, లేకపోతే పర్టికులర్గా ఇలానే చేయాలి, ఇలా ఉండాలి అని ఏమన్నా రూల్స్ ఉన్నాయా? యా, బేసిక్గా నా గోల్ ఇస్ టు బి హీరో అండి. లైఫ్ లాంగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి టిల్ మై లాస్ట్ బ్రెత్. కెమెరాని ఫేస్ చేస్తుండాలి అనేది స్టార్ట్ అయ్యింది. నా డెస్టినీ ప్లేస్ ఒకటి నేను అనుకున్నది. బట్ నేను ఏ సేఫ్టీ నెట్స్ లేకుండా దూకా, ఎటువంటి సేఫ్టీ నెట్స్ లేకుండా దీంట్లోకి వచ్చాను. సో ఈ ప్రాసెస్లో నాకు వచ్చే ఆపర్చునిటీస్ని తీసుకుంటూ నా డెస్టినీ ప్లేస్కి రీచ్ అవుతూ వెళ్తున్నానండి. ఓకే. సో నేను ఈ విధంగా మమ్ముట్టి గారిని, షారూఖ్ ఖాన్ గారి, ఇలా ఇంగ్లీష్లో మన టామ్ క్రూజ్ గారిని, ఇలా రకరకాల మందిని ఫాలో అవుతూ ఉండేవాడిని. వీళ్ళ ఫిలిమోగ్రఫీలో మంది ఉండాలి ఆ టైప్లో. బట్ ఫార్చునేట్లీ నాకు హిట్ 3 తర్వాత నాకు లైవ్ ఎగ్జాంపుల్ దొరికేసింది నాని గారు. సో రైట్ నౌ ఐఎమ్ హిస్ ఫాలోవర్. సో ఇప్పుడు అంటే హీరోగా మాత్రమే స్టోరీస్ చూస్ చేసుకుంటూ వెళ్తున్నారు, రైట్? అలా ఏం కాదండి. ఇప్పుడు నెక్స్ట్ 3 రోజెస్ వన్ ఆఫ్ ద లీడ్, చైనా పీస్ లీడ్. నెక్స్ట్ మాస్టర్ భరత్ నేను సినిమా చేస్తున్నాను, అది లీడ్ అండి. ఇప్పుడు ఏం చూసుకుంటున్నానంటే పొటెన్షియాలిటీ అండ్ ఆడియన్స్ దగ్గర రీచ్ చేయగలిగింది. ఎందుకంటే చిన్న సినిమా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా వేరియేషన్ నేను ఆలోచిస్తున్నాను. ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిన సినిమా, వెళ్ళలేని సినిమా. సో దానికి ఒక రకంగా వర్క్ చేయాలి, దీనికి ఒక రకంగా వర్క్ చేయాలి. బట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే వాల్యూ అడిషన్ సినిమాకి అది వేరే రకంగా ఉంటుంది. దట్ ప్రూవ్డ్ ఫర్ మీ. బ్రోకి అండ్ హిట్ 3కి అది ప్రూవ్ అయింది నాకు. సో ఇంత పొటెన్షియల్ దొరికేవి చేసుకుంటూ వెళ్తా. ఇవి నాకు తెలియకుండా నేను చేసిన హీరోగా చేసిన సినిమాలకు కూడా తెలియని వాల్యూ అడిషన్ ఇస్తున్నాయి. సో వన్స్ నేను ఆడియన్స్ బాగా అలవాటు అయిపోయినప్పుడు, నేను షోల్డర్ చేయగలిగానని ప్రొడ్యూసర్స్ నమ్మితే నేను లీడ్గా వచ్చి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. సో మిక్స్ ఆఫ్ అది నాది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్లో వెళ్తుంది. నా కథ ఏంటో పూర్తిగా నాకు కూడా తెలియదు, ఇంకా వెళ్తుంది. ఓకే. జనరల్గా అంటూ ఉంటారు కదా, ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలబడడం కష్టం, వచ్చినా తొక్కేస్తారు, ఇలాంటివి వింటూ ఉంటాం మన ఇండస్ట్రీలో. సో అలా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అదే అంత టైం ఎవరికి ఉండదండి. వాళ్ళ కెరీర్ని ఫార్చునేట్ షేప్అప్ చేసుకునే పనులను ఉంటారు, కానీ ఇంకొకరు తొక్కేలంత ఎనర్జీ ఎవరు పెట్టరు. అందరూ వెల్కమింగ్గానే ఉంటారు. బేసిక్గా ఈ ఇండస్ట్రీ మీద ఎక్కువ అంట మాటలు ఉంటాయి, పర్స్పెక్టివ్స్ ఎక్కువ ఉంటాయి. బయట నుంచి చూసి ఇది అలా అంట కదా, ఇది ఇలా అంట కదా, అది అలా అంట కదా, ఇది తెలియకుండా కొన్ని అవి కథలు అయిపోతాయి. సో డెఫినెట్లీ అందరూ మీకు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ చాలా పాజిటివ్ వేలో చూడగలిగారు కాబట్టి ఆ స్టేజ్లో ఉంటారండి. ఎవ్వరూ ఇంకొకరిని వెళ్ళేది వీడిని ఇలా రానివ్వకూడదు అలా అనుకోరండి. నేనైతే ఎక్స్పీరియన్స్ అవ్వలే. ఆల్వేస్ మంచి ఆపర్చునిటీస్ దొరికినాయి, మంచి పీపుల్ దొరికారు. సో అలా ఉండదని కూడా గట్టిగా నమ్ముతాను నేను. ఎస్, మీ జర్నీ ఇలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో అంతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. సో సూర్య ది బ్రాండ్ అయిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ దాకా వచ్చామంటే మనం చాలా అచీవ్ చేసినట్లే. ఐ ఫీల్ కన్సిస్టెన్సీ ఇస్ ద సక్సెస్ అండి. ఆ కన్సిస్టెంట్గా వర్క్ చేసుకోగలుగుతున్నాను. ఐ ఫీల్ బ్లెస్డ్. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ.